బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మార్నింగ్ మీరు బైకో లేకపోతే కారో తీసుకొని పెట్రోల్ బంక్ వెళ్తున్నారా? బస్సు కొంచెం సేపు ఆగండి. ఎందుకంటే మీరు కొట్టించే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మరి కాసేపట్లో 10 రూపాయల మేర తగ్గబోతోంది లీటర్కి. అవును, 10 రూపాయల మేర తగ్గే అవకాశం ఉంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారీగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించింది కేంద్రం. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది కేంద్రం. డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా ఎత్తేసింది. ఇంతవరకు 10 రూపాయలు ఉండేది, బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తేసింది. డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా నిల్ చేసేసింది. ఇప్పుడు పెట్రోల్ పై 10 రూపాయలు తగ్గించింది. పెట్రోల్ మీద ఇంతవరకు 13 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు అది 3 రూపాయలకు చేరింది ఆ ఎక్సైజ్ డ్యూటీ. అండ్ డీజిల్ పై 10 రూపాయల నుంచి 0కు తీసుకొచ్చేసింది ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం. యుద్ధ భయం, పెట్రోల్ కొరత, ఈ నేపథ్యంలో వాహనదారులు బారులు తిరుగుతూ ఉన్నారు పెట్రోల్ బంకులకి. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి పానికింగ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ కష్టాన్ని ఇటు చూపించే ప్రయత్నం చేస్తుంది. అండ్ దేశంలో ఉన్న సమస్య ఏంటనేది, దేశంలో ఎటువంటి సమస్య ఉందనేది ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది మనం మీడియా అండ్ మన వాళ్ళంతా సోషల్ మీడియా కావచ్చు, ఇట్ మే ద ప్లాట్ఫామ్స్. అండ్ ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుంది ఆ అడ్రస్, ఇన్ఫాక్ట్ ఆ కన్సర్న్ అడ్రస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో యుద్ధ భయం, పెట్రోల్ కొరత నేపథ్యంలో వాహనదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 107 రూపాయలకు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ధరలు మారిపోతే 97 రూపాయలకి చేరుకోబోతోంది లీటర్ పెట్రోల్ ధర. నిన్న నేను నా ఫ్రెండ్ బయటకు వెళ్తున్న సందర్భంలో ఉన్న ఏరియా ఎక్కడ మారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు తను ఏకంగా. ఎందుకని? పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి నేను కాస్త ఆఫీస్కి దగ్గరలో ఉండే ప్రయత్నం చేస్తే కనుక నాకు కాస్త రెసిడెన్షియల్గా దగ్గరగా ఉంటుంది, దాంతోపాటు పెట్రోల్ కొరత లేకపోతే పెట్రోల్కి సంబంధించి ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి. సో ఏ స్థాయిలో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు మనుషుల ప్రభావం మీద, అంటే రోజువారీ జనజీవనం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. అసలు అందుకే ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా జిఎస్టీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మన కోటేశ్వర మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వర గారు, కొద్దిసేపటి క్రితం కీలకమైన డెవలప్మెంట్, ఎక్సైజ్ డ్యూటీని 10 రూపాయల మీద తగ్గించేసింది. అది పెట్రోల్ మీద కావచ్చు లేకపోతే డీజిల్ మీద కావచ్చు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి, అంటే దేనికి సంకేతంగా చూడాలండి? నేను అనుకోవటం అది ఎక్సైజ్ డ్యూటీ కాదు, సెస్ లో అయి ఉండాలి. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ డీజిల్ మీద చాలా తక్కువ ఉంది. అంత పెద్ద మొత్తంలో ఎక్సైజ్ డ్యూటీ కనుక తగ్గించేట్లయితే అది రాష్ట్రాల మీద కోత పడుతుంది. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీలో మాత్రమే రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుంది తప్ప సెస్సుల్లో వాటా ఇవ్వదు. అందుకని ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే రాష్ట్రాలన్నీ కూడా ఆందోళన చేస్తాయి, విమర్శిస్తాయి. నేను అనుకుంటున్నాను బహుశా సెస్సులు, ఎందుకంటే గతంలోనే నామమాత్రంగా ఉన్నటువంటి సెస్సులని 20 రూపాయలు 30 రూపాయలకి పెంచినటువంటిది కేంద్ర ప్రభుత్వం. అందుకని అది సెస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు తగ్గించారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే ఇరాన్ పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభానికి ముందు అంతర్జాతీయ మార్కెట్ లో మన దేశం కొనుగోలు చేసినటువంటి ముడి చమురు ధర $72-75 మధ్య ఉన్నది ఒక బ్యారెల్. అటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సమయానికి $157 పెరిగింది. రెండో వైపు నయారా, రష్యన్ కంపెనీ అయినటువంటి నయారా పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతూ ప్రకటన కూడా చేసినటువంటిది మనకి చూసాం. 5 రూపాయలు 6 రూపాయలతో రాష్ట్రాన్ని బట్టి తేడా ఉంటుంది, పెంచింది. ఇటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వము ఆకస్మికంగా ఎందుకు ఈ విధమైనటువంటి తగ్గింపు నిర్ణయం తీసుకున్నది అంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్నది స్పష్టం. గతంలో కూడా ఉత్తరప్రదేశ్ లేదా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంలో ఇదే విధమైనటువంటి జిమ్మిక్స్ చేసి కొంతమేరకు తగ్గించారు. అంటే 2022 ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో మనం కొనుగోలు చేసినటువంటి ముడి చమురు ధర $105 మధ్య ఉన్నది. అప్పుడు నిర్ణయించినటువంటి ఈ $107 లేకపోతే $95 యొక్క ఈ ప్రైస్ ఏదైతే ఉందో, ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో $60, $64 లేదా పశ్చిమాసియా సంక్షోభానికి ముందు $72 పడిపోయినా గానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా తగ్గించలేదు. అంతకు ముందు ప్రకటించినటువంటి పాలసీ ఏమిటి? అంతర్జాతీయ ధరలు పెరిగితే వినియోగదారులకు పెంచుతాం,
తగ్గితే తగ్గిస్తామని చెప్పారు. మరి 2022 ఏప్రిల్ నుంచి ఒకే ధరని ఎందుకు మెయింటైన్ చేశారు అంటే ఒక మాటలో చెప్పాలంటే పెట్రోల్ బంకుల దగ్గర వినియోగదారుల యొక్క జేబుల్ని పట్టపగలే కొట్టేసింది కేంద్ర ప్రభుత్వం, మార్కెటింగ్ సంస్థలు. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా ఎల్పిజి మీద జనంలో తలెత్తినటువంటి అసంతృప్తి, అదేవిధంగా ఈ పెట్రోల్ బంకులు మూసివేత కారణంగా లేదా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి గందరగోళం, నరేంద్ర మోడీ గారు ప్రకటించారు కదా కరోనా లాంటి పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నామని. అంటే కరోనా లాంటి పరిస్థితి అనేసరికి జనానికి అర్థమైపోయి లాక్డౌన్ పెట్టేస్తారేమో అని చెప్పేసి హైదరాబాద్, తెలంగాణ మొత్తం ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ఎగబడ్డారో చూసాం. ఈ సెగంతా తగిలిన తర్వాత జనంలో తలెత్తినటువంటి అసంతృప్తిని చల్లార్చేందుకు ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఖచ్చితంగా ఇది ఎన్నికలను ప్రభావితం చేసేందుకు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప గతంలో డీజిల్ పెట్రోల్ ముడి చమురు ధర తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదు? ఇప్పుడు $157 మనం కొనుగోలు చేసేటువంటి పెరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు తగ్గించారు? ఏమిటి మొదలపు ఏమిటి? ఈ వాణిజ్య సూత్రం ఏమిటి అనేటువంటిది ప్రశ్న. అందుకని ఖచ్చితంగా ఇది ఎన్నికలను ప్రభావితం చేసేందుకు తీసుకున్నటువంటి చర్య. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే లేదా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురుల ధరలు ఇలాగే ఉండేట్లయితే మళ్ళా ఏదో ఒక పేరుతోటి పెంచడం ఖాయం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. బట్ కోటేశ్వర గారు, బహుశా మీరు ఇందాక అన్నారు సెస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి, బట్ యాజ్ నేను నేషనల్ మీడియా నేను చూసే ప్రయత్నం చేస్తున్నాను. ఎవ్రీబడి ఈజ్ సెయింగ్ దట్ ఎక్సైజ్ డ్యూటీ అనేది అండ్ కస్టమ్స్ అనేది జెట్ ఫ్యూయల్ మీద తగ్గించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి. సో ఒకవేళ ఎక్సైజ్ అనుకుంటే కనుక ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ నుంచి ఒక నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు దీని మీద? ఖచ్చితంగా కస్టమ్స్ డ్యూటీ అంటే మనం దిగుమతి చేసుకునే దాని మీద వేసేటువంటి పన్ను. కస్టమ్స్ అనేటువంటిది చాలా నామమాత్రం, ఎందుకంటే అసలే మనం దిగుమతి చేసుకున్నాం, దాని మీద చాలా నామమాత్రం. ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ సెస్సులు ఉన్నాయి. ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేటువంటి దానిలో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. అందుకని అదే కనుక నిజమైతే ఖచ్చితంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అది బీజేపీ పాలిత రాష్ట్రమైనా, కాంగ్రెస్ అయినా, లేకపోతే సిపిఎం అయినా, ఎవరైనా కానీ దాని మీద నిరసన తెలియజేసే అవకాశాలు 100% ఉన్నాయి. సార్, అంటే మీరు ఇందాక ఒక మాట అనడం జరిగింది, గతంలో మనకి హై ప్రైసెస్ ఉన్నప్పుడు అప్పుడు తగ్గించాల్సిన సందర్భం తగ్గించలేదు, బట్ ఇప్పుడు తగ్గించిన సిచ్యువేషన్ అంటే ఇందాక నేను ఒక మాట విన్నాను ఎక్కడ అంటే నేషనల్ మీడియాలో, ప్రస్తుతం వాళ్ళు ఆయిల్ కంపెనీస్ లాభాల్లో ఉన్నారు, ప్రైసెస్ పెంచిన సందర్భంలో పెంచలేదు కాబట్టి ఇప్పుడు వాటికి కోత పెట్టే సందర్భం వాటిని ఇక్కడ ఉపయోగించే ప్రయత్నం చేయబోతుంది కేంద్రం అనేది. నిజంగా అది సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆయిల్ కంపెనీస్ ఒక డెసిషన్ తీసుకొని ఎంత ప్రైస్కి తగ్గించే అవకాశం ఉంటుందా? మీ ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తారు సార్? ఇప్పుడు గతంలో ఆయిల్ కంపెనీల ప్రైస్ మీద ధరల నియంత్రణ ఉండేది కేంద్ర ప్రభుత్వానికి. ఆ ధరల నియంత్రణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారే రద్దు చేసింది. 2022 వరకు నేను చెప్పింది అదే. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగితే వినియోగదారులకు పెంచుతాం, తగ్గితే తగ్గిస్తామని చెప్పారు. 2022 నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళా ధరల నియంత్రణ విధానాన్ని తీసుకొచ్చినట్టే ఏమన్నా కేంద్ర ప్రభుత్వం చెప్పిందా అంటే ఇంతవరకు గతంలో ఎందుకు నిలిపేసింది చెప్పలేదు, లేదా విధాన నిర్ణయమైనటువంటి మార్పు చేసినట్టు కూడా ఎక్కడ చెప్పలేదు. అందుకని ఇదంతా కూడా ఈ ఎల్పిజి సమస్య మీద లేదా పశ్చిమాసియా యుద్ధంలో అనుసరించినటువంటి వైఖరిలో ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, లేదా మీడియాలో వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, వీటన్నిటిని తట్టుకోలేక చేస్తా ఉంది ప్రభుత్వం. రెండోది ఇంకొకటి ఏమిటంటే యుద్ధమా లేకపోతే ఇతరతర కారణాల అనేటువంటిది మనం అప్పుడే చెప్పలేం. కానీ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందుకని బహుశా ద్రవ్యోల్బణ నియంత్రణలో చర్యలో భాగంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అందుకని ఏంటి జరిగింది ఏమిటి అనేటువంటిది మనకి ఇంకా కొద్దిసేపటి తర్వాత కానీ మనకు ఒక స్పష్టత రాదు అనేది నా అభిప్రాయం. ట్రూ సార్. అంటే ఇంకొక మాట నేను వింటున్నాను, ఏమంటే కనుక నిపుణులుగా చెప్తున్నా లేదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటగా
ఇప్పుడు పెంచారు అంటే కనుక ఫ్యూచర్లో యుద్ధ భయం ఉంది కాబట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ధరల పెరుగుదల ఇంపాక్ట్ ప్రజల మీద లేకుండా ధరలు పెరిగినప్పటికీ ఓకే ఆల్రెడీ మేము పెంచిన లేకపోతే మేము కట్ చేసిన అమౌంట్ ఉంది కాబట్టి దాన్ని ఈక్వల్ చేసేందుకు ఆ ప్రెషర్ని ప్రజల మీద రానివ్వకుండా ధరల పెంపు కూడా కొనసాగే విధంగా ఉండేందుకే ఇప్పుడు ఈ చర్యకు దిగారనేది. కెన్ వి ఎక్స్పెక్ట్ సార్ ఆ కైండ్ ఆఫ్ మూవ్ని? ఇప్పుడు ఏమిటి అనేటువంటిది అందుకనే మనం వివరాలు లేకుండా నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ కామెంట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. డెఫినెట్ గా ఎందుకు అంటే గడిచినటువంటి 12 సంవత్సరాల్లో ఏడాదికి ఈ సెస్సుల ద్వారా వసూలైనటువంటి మొత్తం ఏడాదికి 2.5 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లకు ఉంది సగటున. అంటే 12 ఏళ్లలో 12 36 లక్షల కోట్లని మన వినియోగదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం సెస్సుల రూపంలో వసూలు చేసింది. ఎక్సైజ్ డ్యూటీ పెంచలేదు. ఎక్సైజ్ డ్యూటీ పెంచితే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని దొడ్డిదారిన తన లోటు ఖాతాను పూడ్చుకునేందుకు కావచ్చు, లేదా పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి రాయితీల కోసం కావచ్చు, దాదాపు 30 నుంచి 36 లక్షల కోట్ల మేరకు గడిచినటువంటి 12 సంవత్సరాల్లో మన వినియోగదారుల నుంచి వసూలు చేసింది. మరి అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదు? మరి ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఇది ఒక మార్గం. అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు? అందుకని అనేక అనుమానాలు. నేను మొదటే చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేసేందుకు తీసుకున్నటువంటి కారణాల్లో ఒకటి. రెండోది ధరల పెరుగుదల అనేటువంటిది అందరికీ తెలుస్తా ఉంది. ఇప్పుడు మనం హోటల్స్ లో చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్స్ కానీ, లేకపోతే 1 రూము 2 రూముల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రెస్టారెంట్లకు కానీ వెళ్తే వాళ్ళు సగటున 5 రూపాయలు ఒక్కొక్క ఐటమ్ మీద పెంచారు. ఎందుకు పెంచారంటే గ్యాస్ ఒక్కటే కాదండి, ఇతర నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు కూడా పెరిగాయి. అందుకని గ్యాస్ సాధారణ స్థితికి అంటే మామూలు మార్కెట్ రేట్లకే దొరికిన తర్వాత కూడా ఈ రేట్లను ఇంకా తగ్గించేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే మిగతా వస్తువుల ధరలు పెరిగాయని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. అందుకని ఈ నేపథ్యంలో దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి? ఎందుకంటే ప్రభుత్వం కూడా వివరించాలి ఎందుకు తగ్గించింది అనేటువంటిది కూడా చెప్పాలి కదా. గతంలో ఎందుకు పెంచామని చెప్పారంటే